हरिः ओम् श्रीगुरुभ्यो नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा, भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम्। ॐ परमात्मने नमः। ॐ पिप्पलादर्शये नमः। ॐ श्रीशङ्करगुरवे नमः। परमऋषिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। ఆరవ ప్రశ్నలో రెండవ మంత్రం దగ్గర ఉన్నాము. ఒకసారి ఆ మంత్రాన్ని చదువుకుంటాం. తస్మై సహోవాచ ఇహైవాంతశరీరే సౌమ్య స పురుషో యస్మిన్నేతా షోడశ కళాః ప్రభవంతీతి. హే సౌమ్య, ఓ ప్రియదర్శన, ఓ ప్రియ శిష్యుడా, సహ పురుషః ఇహ ఏవ అంతఃశరీరే అస్తి భవతి. ఇహ ఏవ అంతఃశరీరే, ఈ శరీరము లోపల ఇక్కడే ఉన్నాడయ్యా నువ్వు అడిగిన పురుషుడు. వాసౌ అని అడిగావు కదా, ఎక్కడున్నాడు అని. ఎక్కడో కాదరా నాన్న. ఇహ ఏవ అంతఃశరీరే స పురుష. ఎవరా పురుషుడు? యస్మిన్ ఎవని యందు ఏతాహ నువ్వు అడిగినటువంటి షోడశ కళాః 16 కళలు ప్రభవంతి ప్రకటమవుతున్నాయో ఇతి అని తస్మై ఆ శిష్యుని కొరకు సహా గురువు గారు ఓ వాచ పలికెనట. ఆ ప్రశ్నకు సమాధానంగా, ఏ ప్రశ్నకు? వాసవ పురుష, ఓ మహాత్మా, భగవన్ తం త్వాం పృచ్ఛసి తం త్వాం పృచ్ఛామి. ఆ ప్రశ్నకు సమాధానంగా పిప్పలాద మహర్షి అడిగారు. త్వం మిమ్ములను తం ఆ పురుషుని గురించి పృచ్ఛామి అడుగుతున్నాము. ఏమిటి? వాసవ పురుష, ఆ పురుషుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, కథ ఏమిటి, కమామీషం ఏమిటి, 16 కళలు ఏమిటి, ఈ విషయాలని చెప్పండి అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా పిప్పలాద మహర్షి సహా గురువుగారు అనేటువంటి పిప్పలాద మహర్షి శిష్యుడైన భారద్వాజ సుకేశుని ఉద్దేశించి ఆ పని కొరకు ఇలా బోధించారట. తస్మై సహోవాచ, ఓ ప్రియదర్శన సౌమ్య, ఏ పురుషుని అయితే 16 కళలు పుట్టుచున్నవో, యస్మిన్ జాతాః షోడశ కళాః ప్రభవంతి సహ పురుష, ఆ పురుషుడు ఇహైవ అంతఃశరీరే, ఇక్కడనే శరీరం నందు లోపల గాలాడు. ఏ కన్ఫ్యూషన్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. యూ కెన్ గో టు నెక్స్ట్ మంత్ర, బట్ నాట్ పాసిబుల్. ఎందుకు? ఇక్కడ విచారం ఉన్నది చాలా. ఈ మంత్రంలో, ఈ ప్రశ్నోపనిషత్తులో 6వ ప్రశ్నలో 2-3 మంత్రాల విశ్లేషణను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అద్వైత జ్ఞానం అంటే ఏమిటో అక్కడే ఉంది. అంతటి గుండెకాయ వంటి భాగం. దీనిని భగవత్పాదులు ఇంత స్ట్రైట్గా కనబడుతున్నటువంటి మంత్రంలోంచి ఎన్నో మంచి మంచి అద్భుతమైనటువంటి విషయాలను తీసి చూపిస్తున్నారు. వాటిని దర్శించవలసినటువంటి, అనుభవంలోకి తెచ్చుకోవలసినటువంటి అవకాశము, అదృష్టము మనకు గలదు. చేత మనమందరము అత్యంత ఏకాగ్ర చిత్తులమై ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టినా కూడా ప్రయత్నం చేస్తాము. అనంతమైన ఆ శక్తి ఏది, ఎక్కడ ఉన్నది అని ఇలా పైకి నోనో, ఇక్కడ ఉన్నది మానవ శక్తికి అతీతమైన ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతిని అంతటా నియంత్రించే మూలతత్వమైన శక్తి ఏది, ఎక్కడ ఉన్నది? ఇదిగో ఇక్కడ ఉన్నది. ఇహైవ అంతఃశరీరే అంటూ అంతటి పరమ గురువు బోధించారు. దానికి పేరు పెడతాం ఆ శక్తికి. ఏదో రాముడను, కృష్ణుడను, గణేశుడను, కుమారస్వామును, అమ్మవారను, లక్ష్మీదేవును, సరస్వతిను, మన కల్పనా సామర్థ్యాన్ని బట్టి మనం పేర్లు పెట్టుకోవచ్చు. బట్ ఆ మూలతత్వం మటుకు ఒక్కటే.
అదే చైతన్యము, అదే సాక్షి, అదే ఆత్మ, అదే బ్రహ్మము. ఓకే. ఏమిటి ఆ 16 కళలను అడిగారు? ఈ 16 కళలు 4వ మంత్రంలో వస్తాయి. కొంచెం ముందుగా అవేమిటని పరిచయం చేసుకుంటున్నాం. సహా ఆ పరమ పురుషుని నుంచి, అక్షర పురుషుని నుంచి, సత్యాక్ష పురుషుని నుంచి ప్రాణం అసృజత, హిరణ్యగర్భ బ్రహ్మ పుట్టాడు. ప్రాణాత్ ఆ హిరణ్యగర్భ బ్రహ్మ నుండి శ్రద్ధాం, శ్రద్ధ, ఖం ఆకాశము, వాయు, వాయువు, ప్రాణాత్ ఖం వాయు, జ్యోతి ఆపహ వాటర్, పృథివీ ఇంద్రియం, అందులో మళ్ళీ 10 16 మిశ్రం రాసుకోవడం. తర్వాత మనహ అంటే మనోబుద్ధి అహంకారాలు, అన్నం, వీర్యం, తపః, మంత్రాః, కర్మ, లోకాః, లోకమునందు నామ రూపము. ఒకటి ఈయన నుంచి ఇవన్నీ పుట్టాయి. మొత్తం 15 + 1 16. ఈ 16 కళల గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకండి ఈ కళలు ఉన్నాయని చెప్పేసి ముందుకెళ్ళిపోతే పోయింది కదా అంటే తెలుసుకోవలసినది చాలా ఉంది. అందుకనే తెలియచెప్తున్నారు. సజెస్టివ్ అండ్ లీడింగ్ క్వశ్చన్. అయ్యా పురుషుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, పోయి శుభా పెన్ ఎక్కడ ఉన్నది అంటే, అటువంటి పెన్ను ఒకటి ఉన్నదని నాకు తెలుసును, అది ఎక్కడ ఉన్నదని అడుగుతుంటే శిష్యుడికి కూడా ఆ పురుషుడు అనేటటువంటి ఆయన ఉన్నాడని, అతన్ని కథం విజ్ఞేయం అనేటటువంటి దీంట్లో సజెస్టివ్ ప్రశ్న వేశారు గురువుగారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇహైవా ఇక్కడే అంతఃశరీరే శరీరము లోపల సహ పురుష అస్తి ఉన్నాడు పో. ఆ పురుషుడేనా? అతనే 16 కళలు ఎవని యందు ప్రభవిస్తున్నావో యస్మిన్ ఏతాః షోడశ కళాః ప్రభవంతి ఇతి తత్పురుషః అస్మిన్ శరీరే ఇహైవ అస్తి. అంతఃశరీరే శరీరము మధ్యన శరీర సారముగా హృదయ పుండరీకాకాశే అన్నారు భగవత్పాద. అక్షర పరబ్రహ్మ. ఎందుకు అక్షరం అంటాము? ముండకోపనిషత్తులో పరబ్రహ్మను అక్షరం అంటాం. ముండకోపనిషత్తుకు సంయుక్తంగా ఉన్నటువంటి ఉపనిషత్తు కాబట్టి ఇక్కడ కూడా బ్రహ్మ అక్షర పరబ్రహ్మ అని చెప్తాం. సత్యాఖ్యం బ్రహ్మ. దానికి 16 కళలు ఉన్నాయని కాదు, 16 అంశములుగా ప్రకటమవుతుంది. దీనినే హృదయ విద్య లేక దహర విద్య అంటారు. ఈ పురుషుడు అత్యంత సనాతనుడు, నిత్య నూతనుడు. ఒకటి కూడా చెప్పేశారు భగవత్పాదులు, నా దేశాంతరే విజ్ఞేయ. ఇక్కడ అక్కడ వెతికితే దొరకడయ్యా. మన హిరణ్యకశిపుడు ఏం చేశాడు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పట్టుకుని నేను ముల్లోకాలు వెతికాను, విష్ణులోకం వెతికాను, శివలోకం వెతికాను, బ్రహ్మలోకం వెతికాను, పాతాళం వెతికాను, వాడు ఎందుండురా దుర్మతి అని అడిగాడు. ఎక్కడరా ఉంటాడు వాడు? ఎక్కడ వెతిక ఏ తద్విశ్వమునందు లేడు వాడు ఎందుండురా దుర్మతి. అన్ఫార్చునేట్లీ ఈ సెర్చ్డ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. యూ హ్యావ్ సెర్చ్డ్ విదిన్, యూ కుడ్ హ్యావ్ ఫౌండ్ హిమ్ ఇమ్మీడియట్లీ. వాడు వెతకవలసిన చోట వెతకకుండా దేశాంతరంలో ప్రయత్నం చేశాడు. దేశాంతరేన విజ్ఞేయ, అక్కడ ఉండడు కదా. పరబ్రహ్మాన్ని విష్ణులోకంలోను, శివలోకంలోను, గోలోకంలోను, సత్యలోకంలోను, తపోలోకంలోను, తిరుపతిలోను, కాళహస్తిలోను, కంచిలోను, మరో చోట కొండ గుహలలోను, గ్యాంజెస్ బీచెస్లోను వెతికితే దొరుకుతాడా? దొరకడు. ఏహైవ అంతఃశరీరే విజ్ఞేయ నా దేశాంతరే విజ్ఞేయ. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఏ తద్విశ్వంబులో వాడెందుండురా దుర్మతి, ఇందుండురా సన్మతి. అది ఇహ ఏవ అంతఃశరీరే హృదయ పుండరీకాకాశం వచ్చి. ఎందుకంటే ఆకాశం అన్నాడు. ఆకాశ తల్లింగాత్. బ్రహ్మసూత్రాలలో ఒక సూత్రం. ఆకాశము తత్, ఆ తత్తుకి ఆ పరబ్రహ్మకు లింగాత్ సంకేతం. షోడశ కళాభి ఉపాధిభి. షోడశ కళలు, కళాభి ప్లూరల్, 16 కళలు కలిగిన
ఉపాధిభూతములైనటువంటి వాటిని ఎవరి యందు కల్పిస్తున్నాము? నిష్కలహ పురుష అవిద్యయా అజ్ఞానంతో సకల ఇవ అనేకమా అన్నట్టు లక్ష్యతే చూస్తున్నాము. షోడశకల పురుషునిగా ఇదిగో ఆ ప్రాణము, ప్రాణం నుంచి ఖమ్ము, పంచభూతాలు, ఇదిగో మనస్సు, ఆ ఇంద్రియము, అన్నము, వీర్యము, తపస్సు, కర్మ, ఇలా ఈ 16 విషయాలుగా చూస్తున్నాం. ఎందువల్ల? అవిద్యయా సకల ఇవ లక్ష్యతే షోడశకలాభి ఉపాధిభూతాభి పురుష నిష్కలః పురుష సకల ఇవ అవిద్యయా లక్ష్యతే. కానీ మనం చేయవలసింది ఏమిటి? భగవత్పాదులు చెప్పారు, కేవలో దర్శితవ్య, ఆ కేవలుణ్ణి పట్టుకోవాలి. ఇదిగో ఈ సంకేతాలు చూసుకుని ఈ 16 నుంచి మేనిఫెస్ట్ అయినటువంటి ఈ అనంత సృష్టి, వ్యష్టి, సమష్టి అన్నీ చూసి దాని నుంచి కేవలుణ్ణి పట్టుకోవాలి. విద్యయ అంటే జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో, తత్ ఉపాధి కళా అధ్యారోప అపనయేన, తత్ ఆ ఉపాధిభూతములైన 16 అండ్ ఇట్స్ ఎక్స్టెన్షన్స్ మ్యానిఫోల్డ్ కళా భాగములను, అంశములను, అధ్యారోపము చేయబడినటువంటి అంశములను అపనయేన తొలగించుట ద్వారా సహపురుష ఆ పరమపురుషుని కేవల ఇక్కడ దర్శితవ్య, దర్శించాలి. దర్శితవ్య అంటే ఇంపరేటివ్ క్లాస్, అంటే యూ హ్యావ్ టు ఫైండ్ హెమ్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ హిమ్ హియర్. ఎలా బోధించాలి మరి? అటువంటి దర్శించరాని పురుషుని ఎలా దర్శిస్తాను? అందుకే ఈ కళలు చెప్పారు. ఇది కళానాం తత్ ప్రభవత్వం ఉచ్యతే. ఇది ఈ కళలలో తతో ఆయన యొక్క ప్రభవత్వం అంటే ప్రకటమవడము ఉచ్యతే చెప్పబడుతుంది. కానీ అద్వయే రెండవది లేని అత్యంత నిర్విశేషే ఏ విశేషము లేని శుద్ధతత్వమునందు కళానాం తత్ప్రభవత్వం ఉచ్యతే, కళలుగా ప్రకటమవుతున్నదని చెప్పబడుతున్నది. ఈ అధ్యారోపమును అపవాదము చేయదు. వేదాంతంలో ఒక ప్రక్రియ ఉంటుంది, అధ్యారోపము, అపవాదము. అధ్యారోపము అంటే సూపర్ ఇంపోజిషన్. ఈ సూపర్ ఇంపోజిషన్ మనకి ప్రపంచమంతా సూపర్ ఇంపోజిషనే. ఈ సూపర్ ఇంపోజిషన్ని తొలగించడము అపవాదం. ఇదిగో తాడు, పాము స్టాండర్డ్ ఎగ్జాంపుల్. తాడు అనేటటువంటి ఒక సబ్స్టెన్స్ మీద పాము అనేది అధ్యారోపము లేక అధ్యస్థమైనది, కల్పించబడినది. భ్రాంతి వలన లైట్ తక్కువగా ఉంది. ఆ భ్రాంతి లేక వెలుగు సరిగా, భ్రాంతి పోయి ఆ వెలుగు సరిగా ఉంటే అధ్యారోపము అపవాదం అయిపోతే, ఆ భ్రాంతిలో ఉన్నటువంటి పాము తొలగిపోతే దేని మీద అధ్యస్థమైనదో ఆ ఒరిజినల్ అయినటువంటి త్రాడు అక్కడే ఉంటుంది. అలాగే ఈ జగత్తు, ఈ 16 కళలు, దాని నుంచి వచ్చినటువంటి సృష్టి, వ్యష్టి, సమష్టి అన్నీ కూడా పరమాత్మ పైన అధ్యారోపము చేయబడినవి. ఈ అధ్యారోపమును జ్ఞానము ద్వారా ఈ 16 కళలు నిత్యము కాదు, సత్యము కాదు, శాశ్వతము కాదు, ఇవి అసత్ అని తెలుసుకొని ఈ 16 కళలకు దేని యందు అధ్యస్థమై ఉన్నావో ఆ ఆధారమును తెలుసుకోవడమే అధ్యారోప అపవాదం. ఎక్కడ ఈ కళల అధ్యారోపం ఎక్కడ చేశారు? ఈ కళలను అధ్యారోపం ఎక్కడ చేశారు? అదిగో ఆ పరబ్రహ్మం మీద చేశారు. ఏమిటి ఆ కళలు? ఉచ్యమానా, చెప్పబోయేటటువంటి ప్రాణాదీనాం. ఇప్పుడు చదువుకున్నాం. ఓకే, ఆయన దగ్గర నుంచి ప్రాణం పుట్టింది. ప్రాణాత్కం వాయు, జ్యోతి, అపహ, పృథివీ, ఇంద్రియం, తర్వాత మనః, అన్నం, అన్నాత్ వీర్యం, తపం, తపః, కర్మ, తర్వాత లోకం, లోకేషు నామరూపం. ఇవి 14 మంత్రులు, 16 మంత్రులు. సరే, 4వ మంత్రంలో చెప్పిన ఉచ్యమానా ప్రాణాది చెప్పబడుతున్నటువంటి ఈ ప్రాణాదులు ఇంతవరకు నిన్ను చూసిందే. ఆ ప్రాణాదీనాం నుంచి కంటిన్యూ చేయాలి. భాష్యంలో ప్రాణాదీనాం అనే పేజీ దగ్గర నుంచి ప్రాణాదీనాం అత్యంత నిర్విశేషి అద్వయ శుద్ధతత్వే
न शक्यः अध्यारोपम् अंतरेण प्रतिपाद्य प्रतिपादनादि व्यवहारः कर्तुम् इति कलानां प्रभवस्थित्यप्यया आरोप्यन्ते अविद्య విషయः. కట్ సెంటెన్స్ ఏమిటండి? ప్రాణాదీనాం, ప్రాణము మొదలైనటువంటి ఏమిటేమిటి ఇప్పుడు చూసాం 16. ప్రాణ ఆదీనాం కళానాం, వేటికైతే ప్రభవ అంటే పుట్టుట, స్థితి అంటే ఉండుట, అప్యయ అంటే నశించుట అనేటటువంటి ఉంటాయో, ప్రాణాదీనాం కళానాం ప్రభవస్థితి అప్యయాత్ అధ్యారోపం అంతరేణ, అధ్యారోపము చేయకుండా ప్రతిపాద్య ప్రతిపాదనాది వ్యవహార కర్తుం, అంటే ప్రతిపాద్యము ప్రతిపాదనాది వ్యవహారం. ప్రతిపాద్యం ఏమిటి? పరబ్రహ్మము ప్రతిపాద్యము, ఆధారం. దాని మీద ప్రతిపాదించబడినటువంటివి ఏమిటి? అధ్యారోపము చేయబడినవి. ఇదిగో ఈ 16 కళలు అధ్యస్థమై ఉన్నవి. ప్రతిపాద్య ప్రతిపాదనాది వ్యవహార కర్తం చేయకుండా, అధ్యారోపం అంతరేణ, అధ్యారోపం కాకుండా వేరే విధంగా అద్వయే నిర్విశేషే, అత్యంత నిర్విశేషే అద్వయే శుద్ధతత్వే నశక్య బోధించుట వీలు పడదు. ఈ ప్రభవస్థిత్యప్యయా, ఈ కళలు ఎందువల్ల వచ్చాయి? ఆరోప్యంతే అవిద్య విషయా, ఆరోపించబడినవి అవిద్య విషయములైనటువంటి ఇటువంటి ప్రతిపాద్య ప్రతిపాదనాది వ్యవహార కర్తం నశక్య, చెయ్యకుండా చెప్పడానికి వీలు పడదు. అంటే ప్రపంచాన్ని చూపించి, వ్యష్టి సమష్టులను చూపించి, వీటిలోనున్నటువంటి తత్వము బ్రహ్మమని చెప్పవచ్చు, కానీ బ్రహ్మానికి డైరెక్ట్గా ఇలా ఉంటుంది అని చెప్పడానికి అది ఆబ్జెక్ట్ కాదు. కాబట్టి కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచాన్ని, వ్యష్టిలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మనసు మొదలైనటువంటి అనుభవాలను, వీటన్నిటిని చూపించి వీటన్నిటికీ కారణభూతమైనది ఏదో ఒకటి ఉంటుంది. ఎన్ని కార్యములున్నాయి, కార్యం ఉన్నది అంటే కారణం ఉండే తీరుతుంది. కార్యం ఎప్పుడు కారణంలోనే లయిస్తుంది, కార్యం ఎప్పుడు కారణం నుంచే పుడుతుంది అనేటటువంటి రూల్ ప్రకారంగా కార్యరూపంగా కనపడుతున్నటువంటి 16 లేక మ్యానిఫోల్డ్ తత్వాలుగా ఉన్నటువంటి ఈ ప్రతిపాదనలు, వ్యవహారకంగా ప్రతిపాదించబడినవి ఏ ఉన్నాయో అవన్నీ ప్రతిపాద్య వస్తువును, శుద్ధతత్వాన్ని బోధించడం నశక్య, not possible unless you have the Athyaropa and understand that this is an Athyaropa, and then get the, after the Apavada, get the final truth. అయితే ఇవి వేరుగా ఉన్నాయా? ఇవన్నీ పాము వేరుగా ఉన్నదా? అక్కడ ఉన్నటువంటి రజ్జువు కన్నా వెండి వేరుగా ముత్యపు చిప్ప కన్నా ఉన్నదా? ఇగో ఈ అలా నురుగు, ఈ తరంగము, ఈ బుడగ, ఇవన్నీ నీటికంటే వేరుగా ఉన్నాయా? అబే లేవండి. చైతన్య అవ్యతిరేకేణ ఏవహి, చైతన్యానికి అవ్యతిరేకేణ, అభిన్నంగా, చైతన్యం కాకుండా హీ. కానీ ఈ విధంగా అధ్యారోపము చేసి 16 కళలను ప్రతిపాద్య ప్రతిపాదనాది వ్యవహారాలు చేసి చెప్పినప్పటికీ అవిద్య విషయంలో ఇవి చైతన్య అవ్యతిరేకములు. చైతన్య అవ్యతిరేకేణ ఏవ కళాః, కళలు అవి జాయమానః, పుడుతున్నవి, తిష్ఠ్యంతః ఉన్నవి, ప్రళయమానాః విలీనమవుతున్నవి, సర్వదా ఎప్పుడు లక్ష్యంతే సూచించబడుతున్నది. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఏమిటి? వేదాంతం ఏం చెప్తుంది? ఈ కనిపిస్తున్నటువంటివన్నీ కళలురా, ఈ భాగములు, ఈ పార్ట్స్, ఈ కళలు, ఈ అంశాలు, ఈ సృష్టి, ఈ వ్యష్టి, ఈ సమష్టి అంతా కూడా అవిద్య విషయము, ఇది మిథ్య. అసలు వీటి వెనకాల ఉండేటటువంటి పరతత్వము, జ్ఞానము, అదే తెలుసుకోవలసినది, అదే ఆత్మ, అదే పరమపురుషుడు అని చెప్తున్నా. కానీ అతః ఇన్ దిస్ కాంటెక్స్ట్ భ్రాంతాః
భ్రాంతిలో ఉన్నవాళ్ళు, కేచిత్ భ్రాంత, కొందరు భ్రాంతిలో ఉన్నవాళ్ళు. అతః ఏవ, ఇది నిజమైనప్పటికీ ఈ పైన చెప్పినటువంటివి ఇట్ ఈస్ ట్రూ యాజ్ పర్ ద వేదాంత, అద్వైత వేదాంత. కేచిత్ భ్రాంతా, కొంతమంది భ్రాంతిలో ఉన్నవారు. అగ్ని సంయోగాత్ ఘృతం ఇవ, అదొకటి. ఘటాద్యాకారణ చైతన్యమేవ ప్రతిక్షణం జాయతే నశ్యతి అనేది రెండో వాళ్ళు. తన్నిరోధే శూన్యం ఇవ సర్వం ఇది అపరే మూడో వాళ్ళు. ఘటాది విషయం చైతన్యం చేతయతు నిత్యస్యాత్మనా నిత్యం జయతే వినశ్యతి అపరే నాలుగో వాళ్ళు. చైతన్యం భూతధర్మ ఇది లోకాయతిక. 5 రకాల వాదనల వాళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి 5 రకాలుగా చెప్తున్నారు. ఈ కనిపిస్తున్నదే సత్యము, కనపడకుండా ఉన్నది అసలు ఉందో లేదో ఎవరికి తెలుసు, ఈ కనపడిన దాన్ని వదిలేదు, ఈ కనపడిందే నిజము, అదే సత్యము అంటూ వీళ్ళు వాదిస్తుంది. ఇక్కడ 3 పదాలను తెలుసుకోవాలి. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. జ్ఞాత తెలుసుకునేవాడు, జ్ఞానము ఏ ప్రమాణంతో తెలుసుకుంటున్నారో ఆ ప్రమాణం అదే జ్ఞానము. జ్ఞేయము అంటే తెలియబడే వస్తువు. సింపుల్గా చెప్తాం. ఎదురుగుండా ఒక మంచి అందమైనటువంటి ఒక పూల చెట్టు ఉన్నది. ఆ పూల చెట్టు ఏమిటి? జ్ఞేయం, తెలుసుకునే వస్తువు, విషయం. దానిని జ్ఞాత, తెలుసుకునే ఆయన ఒక ఆయన ఉన్నాడు, నేను చూస్తున్నాను. జ్ఞాత. జ్ఞానం దేని వలన? కన్ను అనేటటువంటి దాంతో రూపజ్ఞానము. ఆ కన్ను నుంచి మనస్సు, మనస్సులో ఇది చెట్టు, ఇది వృక్షము, ఈ చెట్టులో పువ్వులు, ఈ పువ్వులు గులాబీ పువ్వులు అనేటటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం వెనకాల చైతన్యం వలన ఆ జ్ఞానం. అంటే 3 భాగములు గలవు: జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. ఇది ముందు బేసిక్ అండర్స్టాండ్. జ్ఞేయము జ్ఞానాన్ని డిస్కస్ చేస్తారు. ఎందుకు? జ్ఞాత అనేవాడు జ్ఞానము కలిసే ఉంటాయి. జ్ఞాత జ్ఞానము కలిసే ఉంటాయి. జ్ఞాతలోనే జ్ఞానం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ జ్ఞాత అనేటటువంటి వాడు లేడు అన్నది అద్వైత వేదాంతం. ఎందుకు? అద్వైతంలో ఏం చెప్తున్నారు? ఈ జ్ఞేయము అంటే సకల వస్తు రూపమైనటువంటి ఈ జగత్తు జ్ఞేయము, విషయము, ఆబ్జెక్టు, తెలిసేది, వస్తువు, అనుభవాలు, అవి జ్ఞేయము. ఈ జ్ఞేయమంతా కూడా, ఈ జ్ఞేయములన్నీ కూడా మిథ్య. అంటే జ్ఞేయం లేదు. జ్ఞేయం లేక మిథ్య ఉన్నది, కానీ అది ఓన్లీ భ్రాంతి లేక కల్పన లేక షాడో, లేకపోతే దర్పణ దృశ్యమాన నగరి, లేకపోతే జలచంద్రవత్తు. జ్ఞేయం అంతా కూడా కల్పితము, భ్రాంతి లేక మిథ్య. అయితే ఇప్పుడేం మిగిలాయి? జ్ఞాత, జ్ఞానము మిగిలాయి. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడు ఎవడు? వీటిని, ఈ విషయాలను తెలుసుకునేవాడు జీవుడు. ఈ జీవుడు అనేవాడు వేరే లేడురా. జీవో బ్రహ్మ ఇవ నాపరహ. వీడిని బట్టికెళ్ళి దీంట్లో కలిపి ఇప్పుడు ఏమిటి మిగిలింది? ఒక జ్ఞానమే మిగిలింది. అదే ద్వైత వేదాంతం ఏమిటి? జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అనే త్రిపుటిలో జ్ఞేయము మిథ్య, జ్ఞేయము భ్రాంతి. జ్ఞేయము రజ్జు సర్ప భ్రాంతి వలె, లేకపోతే దర్పణ దృశ్యమైనటువంటి ఒక నగరము వలె కనిపిస్తున్నవన్నీ కూడా రిఫ్లెక్షన్సే, కానీ వితౌట్ ద ఒరిజినల్ దర్ ఇస్ నో రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ ఈజ్ రిజాల్వ్డ్ into the complex of jnata and jnana. Okay, once we resolve those 3 into 2, this only 2 are remaining. Out of the 2, the jnata is nothing but the jiva, who is none other than the Brahma. Jnana is the Brahma, jiva is the jnata. The జీవుడు అనేవాడు వేరే లేడు, అక్కడ చూచేవాడు. అక్కడ అహంకారం అనేటటువంటిది ఒక కల్పన, అహంకారం అనేది లేదు. ఈ జీవుడు అనేవాడు జ్ఞానముతోనే తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఉన్నది జ్ఞానము మాత్రమే. ఆ జ్ఞానమే బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. వాట్ అబౌట్ జ్ఞాత? దెర్ ఇస్ నో జ్ఞాత. యు ఆర్ నాట్ దేర్. యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ జ్ఞాన, అండ్ దట్ జ్ఞాన ఈజ్ యూ యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ నో అదర్ జ్ఞాత అదర్ దాన్ ద జ్ఞాన. దిస్ ఇస్ ద అద్వైత వేదం. బట్ దీస్ పీపుల్ ఆర్ ఆర్గ్యూయింగ్ అతయేవ. ఇటువంటి స్థితిలో
భ్రాంతా కేచిత్, భ్రాంతిలో ఉన్నవాడు అగ్ని సంయోగార్థ కృతం ఇవ, అగ్ని పక్కన ఉన్నటువంటి నేయివలే అని ఒకడు. ఘటాద్యాకారేణ చైతన్యమేవ ప్రతిక్షణం జయతే నశ్యతి, అంటే ఘటము తాలూకా ఆకారం ఘటం ఉన్నప్పుడు కనిపించింది, ఘటం పోతే ఘటం ఆకారం పోయింది. చైతన్యం కూడా జ్ఞానం, చైతన్యం అంటే జ్ఞానం ప్రతిక్షణం పుడుతోంది, మళ్ళీ ప్రతిక్షణం అది పోతుంది. ఆ వస్తువు ఉంటే జ్ఞానం ఉంది, వస్తువు లేకపోతే జ్ఞానం పోతుంది అని రెండవది. తన్నిరోధే శూన్యం ఇవ సర్వం ఇత్యపరే, అంటే వీటన్నిటినీ జ్ఞేయాలన్నిటినీ కూడా నిరోధించేసినట్లయితే ఇక లోపల ఏమీ లేదు, శూన్యమే ఉంది అనేటటువంటి వాడు అపరే అంటే ఇంకొక వాక్యం. ఘటాది విషయం చైతన్యం చేతయో నిత్యస్య ఆత్మ నిత్యం జాయతే వినశ్యతి ఇత్యపరే. వీళ్ళేంటంటారంటే విషయము మనస్సు సంయోగమైనప్పుడు జ్ఞానము కలుగుతుంది. విషయము మనస్సు చైతన్యం చేతయితు, చైతన్యం అంటే ఇక్కడ మనస్సు, చైతన్యము చేతయితు, ఈ రెండు కలిసినప్పుడు అనిత్యం జాయతే వినశ్యతి, ఆత్మన అనిత్యం జాయతే వినశ్యతి, అది పుడుతోంది. ఈ రెండు విడిపోతే అది ఉండదు అంటూ ఆపారే. ఇంకొక వాళ్ళు చైతన్యం భూతధర్మ ఇది, చైతన్యం అంటూ వేరే జ్ఞానం ఏం లేదండి, అంతా హుళక్కి. భూతధర్మం, ఇదిగో ఈ జీవుడు ఉన్నాడే, వాడే చైతన్యం, వాడే తెలుసుకుంటున్నాడు. వాడు తెలుసుకున్నప్పుడు అది ఉన్నది, వాడు పోతే ఆ జ్ఞానం కూడా పోతుంది, జ్ఞానం కూడా నశించిపోతుంది శరీరంతో పాటు. అది జ్ఞానం అంటూ ఉండదు, ఉన్నదంతా లోకమే, అనుభవించండి అంటారు లోకాయతికులు. ఓకే, వీటిని డీటెయిల్స్ చూడాలి. ఈ పారాగ్రాఫ్ చూద్దాం. అత్యంత నిర్విశేషే అద్వయే శుద్ధే తత్వే నశక్య అధ్యారోపం, అంటే అధ్యారోపము చేయక అత్యంత నిర్విశేషమైనటువంటి అద్వయ శుద్ధ తత్వము తెలుసుకుంటా వీరు పడదు. అధ్యారోపము చేసే చెప్పాలి. ఎందుకు? ఇందులో విశేషాలు ఉంటే కదా, విశేషాలు ఆబ్జెక్ట్గా మనం అట్లీస్ట్ ఒక్క విశేషం ఉంటే ఆ విశేషాన్ని పట్టుకుని ఓహో ఇలా ఉన్నది తెలుసు. అది ఎలా ఉంది? వెరీ ప్యూర్ శుద్ధతత్వే అత్యంత నిర్విశేషే. పోనీ ఇంకోటి ఉందా దాంతో కంపారిజన్ చేసి ఇలా ఉంటుందని చెప్పడానికి అద్వయే. ఇటువంటి స్థితిలో అధ్యారోపము చేయనిదే జ్ఞాతవ్యం నశక్య, తెలుసుకోవడం వీలు పడదు. శుద్ధతత్వాన్ని అధ్యారోపణ చేయకుండా తెలుసుకునే బోధించడానికి వీలు పడదు. అంతరేనా, వేరే విధముగా నా కర్తుం ఇది చేయుటకు నశక్య, వీలు పడదు. అంతరేణ అంటే అదర్ దాన్ అధ్యారోప, అధ్యారోపం అంతరేణ అంటే అధ్యారోపము చేయక, అధ్యారోపం కాకుండా వేరే విధంగా థియరిటికల్గా ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఈ లక్షణాలతో ఉంటుంది, జాతి గుణ క్రియ విషయ సంబంధాలు అనేటటువంటి 5 రకాలుగా చెప్పేసి దాన్ని చెప్పడానికి వీలుపడదు. ఎందుకు? అత్యంత నిర్విశేషే హీ ఏలననగా అత్యంత నిర్విశేషే అద్వయ శుద్ధతత్వే అంతరేణ అధ్యారోపం అంటే అధ్యారోపం చేయకుండా నశక్య కర్తుం ఇది, బోధన చేయుట వీలు పడదు. అంటే ప్రతిపాదనాది వ్యవహార, ప్రతిపాద్యము పరబ్రహ్మము, ప్రతిపాదనలు 16 కళలు అనే వ్యవహారాలు చేయకుండా ఇది తెలియజేయుట వీలు పడదు. కాబట్టి ఈ 16 కళలను చెప్పవలసి వచ్చినది అంటున్నారు భగవత్పాద. జపా పుష్పం అంటే మందార పువ్వు అనుకోండి, జపా కుసుమం ఎర్రటి పువ్వు, ఆ ఎర్రటి పువ్వు ఒకటి ఉన్నది, నేను ఇక్కడ ఒక స్ఫటికము పెట్టాము, ఆ స్ఫటికం వెనకాల ఈ ఫ్లవర్ పెట్టాము, ఎర్రటి పువ్వు. ఇక్కడి నుంచి చూస్తే ఈ స్ఫటికము ఎర్రగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ నిజానికి వాస్తవానికి స్ఫటికంలో ఎరుపుదనము లేదు. కానీ ఇక్కడి నుంచి చూసిన వాళ్ళందరికీ కూడా ఈ పువ్వు రంగు ఇందులో కనిపిస్తుంది. దీనిని అధ్యాస, సంసర్గ అధ్యాస, అధ్యాస డ్యూ టు కాంటాక్ట్. సో మనం ఏం చేస్తున్నాము? ఈ ఆత్మ అనే శుద్ధ చైతన్యము, నిర్విశేష శుద్ధ తత్వే అనేటటువంటి ఆత్మను
ఈ ఉపాధి అనే దాని ప్రక్కన పెట్టి ఆ ఉపాధిలో ఉన్న 16 కొళలను లేక మ్యానిఫోల్డ్ డిఫరెన్సెస్ అన్నిటినీ కూడా దీంట్లో ప్రొజెక్ట్ చేసి ఇక్కడి నుంచి చూసి ఇది బాగుంది బాగులేదు, ఇది అందంగా ఉంది అందంగా లేదు, ఇది నచ్చింది నచ్చలేదు, వీడు ధనవంతుడు వీడు భేదవాడు, వీడు మంచివాడు వీడు చెడ్డవాడు, వీడు నావాడు వీడు పైవాడు అనేటటువంటి అధ్యస్తము చేస్తున్నాం. అయితే ఈ శుద్ధతత్వంలో మట్టుగా అధ్యస్తాలు లేవు. ఈ శుద్ధతత్వంలో ఏ విధమైనటువంటి అధ్యారూపాలు లేవు. ఎప్పుడైతే ఈ పువ్వుని ఇక్కడి నుంచి పీకేశానో అంటే ఆ ఉపాధి ధర్మాలను తొలగించానో శుద్ధ స్ఫటికము తెలియవస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ అధ్యారోపణ చేసే చెప్పాలి తప్ప వేరే విధంగా ప్రపంచాన్ని చెప్పడానికి వీలు లేదు. ప్రపంచంలో ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి ఆధారభూతమైన పరమాత్మను తెలుసుకోవాలంటే ఈ అధ్యారోపణను తెలుసుకొని దానిని అపవాదం చేసి ఆ ఉపాధి ప్రక్కన ఉన్నప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ దీని మీద లేకుండా మనం జ్ఞానంతో తెలుసుకుంటే శుద్ధమైనటువంటి ప్రిజము తెలుస్తుంది. అంటే ఆత్మ తెలుస్తుంది, ఆత్మ అనుభవం అవుతుంది. ఆత్మ వస్తుంది పొందుతాము తెలుస్తుంది అని కాదు, అక్కడే ఉంది. ఇట్ ఈస్ దేర్ ఓన్లీ నా దేశాంతరే విజ్ఞాయ. ఓకే, కళానాం ఈ కళలకే కళానాం కళలకే కళలయందే ప్రభవ స్థితి అప్యయ. ప్రభవ పుట్టుట, స్థితి ఉండుట, అప్యయ అంటే విలయం. ఇవన్నీ కూడా అవిద్య విషయ. ఆరోప్యంతే ఆరోపించబడినటువంటి అవిద్య విషయములు. ఇదిగో పలానా ఆయన పుట్టారండి, ఇదిగో నా డేట్ ఆఫ్ బర్త్ అండి, శంకరాచార్యుల వారి పుట్టుకండి, దాని తాలూకా శంకర జయంతి అండి, పలానా అప్పుడు ఆయన చనిపోయారండి. ఇవన్నీ అవిద్య విషయం. ఆరోప్యంతి. గృహస్థుడండి ఆయన, గృహస్థ ధర్మాలను నిర్వర్తించకపోతే ఎలాగండి? ఆయన సన్యాసి అండి, ఆయన సన్యాసి ధర్మాలను, ఆ సన్యాసి అయినా గృహస్థుడైనా వేషాలే కదా. ఈ వేషాల వెనుకనున్నటువంటి తత్వము చైతన్యమే కదా. ఈ వేషాలను ఈ గృహస్థుడు, ఈ తండ్రి, ఈ డాక్టరు, ఈ తాతగారు, ఈ ముసలివాడు అనేటటువంటి వేషాలను తీస్తే లోపల ఉండేటటువంటి పురుషుడే ఉంటాడు. రాజ్యం నరేంద్రస్య భటస్య కేటక. రాజుగారికి సింహాసనము, భటుడికి కేటకముడాలు. తయోరపోహే, ఆ రెండింటినీ పీకేస్తే నా భటో నా రాజా. రాజుగాడైన ఆయన సింహాసనం లేదే, ఆయనకు రాజ్యము లేదు, రాజుగారు కాదు. ఈ డాలు పట్టుకోపోతే ఈయన భటుడు కాదు, రాజుగారే భటుడు, భటుడే రాజు. నా భటో నా రాజా. ఉన్నది చైతన్యమే అంటూ వివేకంలో చెప్పుకున్నాం కదా. అవన్నీ అపవాదం చేయాలి. కమ్ అవుట్ ఆఫ్ ది ఉపాధి ధర్మ. చైతన్య అవ్యతిరేకేణ ఏవహి కళాః. చైతన్యం కన్నా వ్యతిరేకము కానటువంటి కళలయందు జాయమానాః తిష్ఠ్యంతః ప్రవిలీయమానాః సర్వదా అన్ని చోట్ల లక్ష్యంతే కనిపిస్తున్నాయి, అంటే చూపించబడుతున్నాయి, సంకేతం అవుతున్నాయి, అనుభవంలోకి వస్తున్నాయి. అయితే ఏమిటి అవ్యతిరేకమైన దివ్య అంటే ఈ కళలు చైతన్యం కన్నా అవ్యతిరేకం. ఈ కళలే చైతన్యము. అగో ఆ చందమామే ఇక్కడ 16 బింబాలుగా 16 రకాల పార్ట్స్లో కనిపిస్తుంది. ఆ సూర్యుడే ఇగో ఈ కొలనులో ప్రతిబింబిస్తున్నాడు. సో ఓకే, చైతన్య అవ్యతిరేకేణ ఏవహి కళాః జాయమానాః తిష్ఠ్యంతః ప్రవిలీయమానాః సర్వదా లక్ష్యంతే. అతః ఏవ, ఇది ఇలా ఉన్నప్పటికీ భ్రాంతాః కేచిత్, కొంతమంది భ్రాంతిలో ఉన్నవాడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అగ్ని సంయోగాత్ కృతం ఇవ. వాళ్ళు ఏంటంటారంటే, ఇగో ఈ పాట్ ఉందండి, ఈ పాట్లో నెయ్యి పోశారు, నెయ్యి పోస్తే అది సొలిడిఫై అయిపోయినటువంటి నెయ్యి ముద్దగట్టేసి ఆ పాట్ షేప్లో ఉంది. ఓకే, ఎప్పుడైతే దీన్ని అగ్ని దగ్గరకు తీసుకెళ్ళి వేడి చేస్తే ఈ నెయ్యి కరిగిపోయి ద్రవరూపంగా వచ్చింది. ఈ ద్రవరూపం అన్నది ఈ పాట్లోంచి తీసేసి ఓ ఇంత గ్లాసులో పోస్తే గ్లాసు రూపం వచ్చిందని, లేకపోతే ఓ ట్యూబ్లో పోస్తే ట్యూబ్ రూపం, ఓ మూకుడులో పోస్తే మూకుడు రూపం వచ్చింది. వాళ్ళు ఏంటంటారంటే, ఈ అగ్ని సంయోగము వలన ఏ విధముగా ఈ నెయ్యికి వేరు వేరు ఆకారములు ఉన్నవో
అవన్నీ ఈ కళలన్నీ కూడా వేరువేరే, కానీ వీటికి ఇవన్నీ నెయ్యే అని చెప్పడానికి లేదు. నెయ్యే కదా. నిజానికి ఆ ముద్ద కట్టినటువంటిది, ఈ పిడతలో ఉన్నటువంటిది, ఆ గ్లాసులో ఉన్నటువంటిది, ఈ ట్యూబ్లో ఉన్నటువంటిది, ఆ మూకుడులో పోసినటువంటిది ఘృతమే కదా. దాంట్లో ఉన్న తత్వము నా నెయ్యే కదా. దానిని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఈ రూపము మీద, ఈ ఆకారము మీద ఫోకస్ పెడుతున్నారు, కళ మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు భ్రాంతిలో ఉన్నారు. అంటే వాళ్ళని తార్కికులు. ఎందుకు అలా అంటారు? ఇవన్నీ ఒకటే అంటున్నావు నువ్వు, అన్నీ ఒకే పరబ్రహ్మం అంటారు. చూడు, ఆ ట్యూబ్లో పోస్తుంది ద్రవంగా ఉన్నది, ఆ మూకుడులో పోస్తుందేమో వెడల్పుగా ఉన్నటువంటి షేప్లో కనబడుతున్నది. ఇదిగో ముద్దగట్టింది, ముద్దగట్టి ఉన్నది ఘటంలో ఉన్నది, ఇది వేరు అది వేరు, అన్నీ ఒకటి కావు టు తార్కికులు వాదిస్తారు. ఆ వాదము చెల్లదు అని చెప్పడానికి. చైతన్యమేవ ఘటాద్యాకారేణ ప్రతిక్షణం జాయతే నశ్యతి. వీళ్ళేంటంటున్నారు ఈ వాదం వాళ్ళు? ఇదిగో ఘటం ఉంది, ఘటం అనే ఆకారంలో ఉన్నది. ఈ ఘటం పోతే చైతన్యము పోయింది, మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చింది అక్కడ, ఇంకొక వస్తువు ఏదో వచ్చింది. ఘటం పోతే పటం వచ్చింది, ఒక వస్త్రం, ఆ పటం, అది పోతే అది పోతే. ప్రతి క్షణం ఈ చైతన్యం పుడుతోంది, పోతుంది. ఏ ఏ అంశాన్ని మనం చూస్తున్నామో, ఏ వస్తువుని, ఆ వస్తువు చూసినప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది, ఆ వస్తువు పోతుంది, అజ్ఞానం. ఆకారం పుడుతోంది, ఆకారం పోతుంది. పర్మనెంట్గా వెనకాలండి చూచేటటువంటి చైతన్యము ఏదీ లేదు అంటున్నారు వీళ్ళు. ఇది ఇంకొక వాదం. చైతన్యమేవ ప్రతిక్షణం జాయతే నశ్యతి. వీళ్ళ తరక ప్రతిక్షణం జాయతే నశ్యతి. చైతన్యము, ఇది చైతన్యం అంటూ వేరే లేదండి, అదే ప్రతిక్షణము జాయతే పుడుతుంది, అంటే అది విజ్ఞానం. చైతన్యం అంటే విజ్ఞానం. ఆ విజ్ఞానము క్షణికము, క్షణిక విజ్ఞానం. అంటే ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు, ఇది చూస్తున్నప్పుడు మీ మనసులో ఇగో ఈ బొమ్మ ఇగో కనిపిస్తోంది ఇక్కడ ఎదురుగుండాను, అయితే ఈ స్లైడ్ కనిపిస్తుంది. మళ్ళీ ఈ క్షణంలో ఇది పోయింది, నెక్స్ట్ సెకండ్లో మళ్ళీ ఇంకోటి వచ్చింది, మళ్ళీ ఆ సెకండ్లో మరొకటి వచ్చింది. ఈ విధంగా బిట్స్ అండ్ పీసెస్గా ఒక ఫిల్మ్ రోల్లో ఉండేటటువంటి ఒక్కొక్క ఫిల్ము ఏవైతే వేరువేరుగా ఉంటాయో అవన్నీ కలిపి కంటిన్యూస్గా రన్ చేస్తే ఒక సీక్వెన్స్గా ఓ సినిమాలా కనపడుతుందో, ఈ విజ్ఞానం కూడా అలా క్షణికంగా వచ్చిపోయేది. ఓకే, దెర్ ఇస్ నథింగ్ ఇన్నర్. ఇవన్నీ తీసేస్తే సైలెన్స్ అనేదైతే ఉందో అది శూన్యమే అంటారు క్షణిక విజ్ఞానవాదులు. శూన్యవాదులు అంటే వస్తాయి ఇంకా ముందు చూసి. ఇంకొకరు అంటున్నారు తన్నిరోధే, అంటే ఈ చైతన్యంతో, అంటే ఈ క్షణిక విజ్ఞానంతో తెలుసుకునేటటువంటి వస్తు జ్ఞానాన్ని నిరోధిస్తే సర్వం శూన్యం ఇవ ఇది అపరే. అంతా శూన్యమేనా అన్నట్లుగా ఉన్నది. శూన్యం ఇవ అన్నారు, శూన్యము కాదు కదా, శూన్యమివ సర్వం ఇది అపరే. ఇంకొకరు అంటే రూపజ్ఞానాన్ని కానీ నిరోధించినట్లయితే శూన్యమే ఉంటుంది అనేటటువంటిది ఇంకొక వాదన. ఈ వాదనలు ఎలా ఖండించాలి మరి? ఒక్కొక్కటి ఖండించుకుంటూ రావాలి. దానికే 20 పేజీలు. చూద్దాం. ఘటాది విషయం చైతన్యం చేతయితు నిత్యస్య ఆత్మనః అనిత్యం జాయతే వినశ్యతి ఇత్యపరే. వీళ్ళు నైయాయికులు. వీళ్ళు ఏంటంటున్నారు? చైతన్యం చేతయితు, ఆత్మ మనస్సు సంయోగం ఉంటేనే, ఘటాది విషయ సంయోగం ఉంటేనే, అంటే ఒక విషయం ఉన్నది, ఈ విషయం దగ్గర మనస్సు ఉన్నది. నైయాయికులు మనస్సు ఆత్మ కాదు, మనస్సు విషయం, ఘటాది విషయం, విషయం మనస్సు సంయోగం ఉంటేనే ఒక జ్ఞానం కలుగుతుంది, వస్తు జ్ఞానం కలుగుతుంది. మనస్సు విషయము సంయోగంలో లేకపోతే విషయము జడము, మనస్సు జడము, ఈ రెండు కలిసినప్పుడు ఒక అనుభవము, జ్ఞానము కలుగుతుంది, జ్ఞానం పుడుతుంది. అది లేకపోతే, ఈ సంయోగం లేకపోతే జ్ఞానం నశిస్తుంది అంటారు నైయాయి. ఇంకొకరు అంటున్నారు చైతన్యం భూతధర్మ, ప్రతి ప్రాణికి తెలుసుకోవడం అనేటటువంటి దాని ధర్మం. ఆ వస్తువు అక్కడ ఆయన ఉన్నంతసేపు అది తెలుసుకుంటాడు, లేకపోతే ఆయన పోతే ఆ జ్ఞానం కూడా పోతుంది. జ్ఞానము వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఆయనతో ఉంటుంది, ఆయన చూస్తే ఉంటుంది, చూడపోతే ఉంటుంది. నాస్తికులు లోకం ఎంతో
అది భూత ధర్మం. యాక్చువల్లీ ది పర్సెప్షన్ ఈజ్ ఇన్ ద వస్తువు ఓన్లీ. అంటే జ్ఞేయమే ప్రధానం, జ్ఞానం అనేది వేరే అక్కర్లేదు అంటున్నారు వీళ్ళు. మమ్మల్ని చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. 4-5 రకాల వాదనలు చెప్పుకున్నాము, వీటిని సమరైజ్ చేస్తున్నాం. ఘటములో పేరుకున్న నెయ్యి వేడి చేయగా కరిగినటువంటి నెయ్యి వేర్వేరు ఆకారములు ఉన్నాయి అని చెప్పడం భ్రాంతి. అదొకరు. ఇది వేరు అది వేరు, పేర్కొన్న నెయ్యి వేరు, వేరు చేసిన నెయ్యి వేరు, వేరు వేరు ఆకారాలుగా ఉన్నాయి, వేరు వేరు ధర్మాలు కలిగి ఉన్నాయి. ఒకటి లిక్విడ్ ప్రాపర్టీ, ఒకటి సాలిడ్ ప్రాపర్టీ. ఇటువంటి వాటికి ఇవి వేరు వేరు, ఒకటి కాదు అనేటటువంటిది భ్రాంతి. ఘటాది ఆకారాలలో చైతన్యం పుట్టి, అంటే ఘటం ఎదురుగుండా ఉన్నప్పుడు చైతన్యం జ్ఞానం పుట్టి ఆ ఘటం తీసేస్తే ఆ జ్ఞానం పోతుంది. అక్కడ పుట్టేది ఆకారమే కానీ జ్ఞానం అంటూ ఏదీ లేదు, ఆత్మ అనేది ఏదీ లేదు. వీళ్ళనే వైశేషికులు అంటారు. ఇటువంటి వాళ్ళను వైశేషికులు అంటే శేషమేది లేదు వాళ్ళు. క్షణిక విజ్ఞానం వాళ్ళు అంటే బౌద్ధులలో ఒక శాఖ. అంటే రూపజ్ఞానం నశించగా రూపజ్ఞానం క్షణికం వస్తుంది. ఇదిగో ఒక సెకండ్, ఒక స్ప్లిట్ సెకండ్లో ఆ జ్ఞానం ఉంటుంది, అది పోతుంది. నెక్స్ట్ సెకండ్లో మళ్ళీ జ్ఞానం ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా ఉండే సబ్స్ట్రాటం ఏది లేదు, క్షణిక విజ్ఞానమే ఉంటుంది. వీళ్ళనే శూన్యవాదులు. మనస్సు విషయము కలిగితే జ్ఞానం కలుగుతుంది, ఆ సంయోగం లేకపోతే జ్ఞానం లేదు అనేవాళ్ళు ఇదిగో మీదని చూపించినట్టుగా నైయాయికులు. ఇంకా లాస్ట్ చార్వాకులు లేక లోకాయత్తులు అంటే చార్వాకులు అంటే వాళ్ళకి ప్రపంచమే సత్యం, లోకమే సత్యం, ఈ ప్రపంచం కనిపిస్తున్నది అనుభవించు, తర్వాత ఏముంటావో పోతావో. యావజ్జీవం సుఖం జీవేత్. ఓకే, రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసినా సరే చక్కగా నెయ్యి తిను, అంటే అప్పు చేసి పప్పు కూడా తిను, భోగభాగ్యాలు అనుభవించు. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. కాలిపోయిన శరీరం మళ్ళీ రావడం ఏమిట్రా బుద్ధి లేనివాడా, ఉన్నదాన్ని అనుభవించు, లోకమే సత్యం అంటున్నారు చార్వాకులు. సరే, ఇవన్నీ కనిపిస్తున్న 16 కళలే సత్యము, వేరే అక్షర పురుషుడు అంటూ వేరే లేడు అంటూ చెప్తున్నాడు. 16 కళల పురుషుడిని అడిగాడు కదా ఈ శిష్యుడు. ఈ 16 కళలే నిత్యము సత్యము, వీటి ఇవన్నీ భ్రాంతులు లేక కల్పనలు లేక మిథ్య అని మీరు అంటున్నారు. వెనకాల సత్యంగా మరొకటి ఉంటేనే ఇవి తెలుస్తాయి అంటున్నారు. లయ ఉండక్కర్లేదు, అక్షర పురుషుడు అనేవాడు వేరే ఎవరు లేరు అంటూ ఈ వాదనాన్ని చెప్తున్నారు. ఈ వాదనను ఖండించడమే ఇక్కడ తాత్పర్యం. అనపాయోపజన ధర్మక చైతన్యం ఆత్మా ఏవ నామరూపాద్యుపాధి ధర్మై ప్రత్యవభాసతే. ఇది వేదాంతం. ఈ సెంటెన్స్ వేదాంతం. ఇంతవరకు చెప్పినంతా ఏమిటి? రకరకాలైనటువంటి దర్శనాలు. నైయాయికులు, శూన్యవాదులు, తర్వాతేమో వైశేషికులు, తరువాతేమో ఇది చారువాకులు, ఈ భ్రాంతిలో ఉన్నవాళ్ళు అందరూ కూడా వేరు దర్శనాలు. అనపాయ ఉపజన ధర్మక చైతన్యం ఆత్మ. ఆత్మ ఇస్ వాట్? ఆత్మ ఇస్ చైతన్యం. చైతన్యం ఏవ ఆత్మ, ఆత్మ ఏవ చైతన్యం, చైతన్యమేవ ఆత్మ, ఆత్మ ఏవ చైతన్యం. ఏది చెప్పినా ఒకటి. చైతన్యం లేక కాన్షియస్నెస్, ద యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆర్ జ్ఞానం, చిత్, అదే ఆత్మ. అది ఎటువంటిది? నామరూపాది ఉపాధి ధర్మై ప్రత్యవభాసతే. నామము రూపము అనేటటువంటి ఉపాధి ధర్మములు ప్రతి అవభాసతే, దాని రిఫ్లెక్షన్స్. అవభాసతే, ప్రత్యవభాసతే. దేర్ షాడోస్, దేర్ అపియరెన్సెస్, దేర్ ప్రత్యయాస్, దేర్ రిఫ్లెక్షన్స్. ప్రత్యయం అంటే అపియరెన్స్, దేర్ బట్ అపియరెన్సెస్. ఎటువంటిది ఆత్మ? అనపాయోపజన ధర్మకం. అపాయ ఉపజన,
అపాయ ఈ డెత్ ఎండింగ్, ఉపజన పుట్టుక, ఉపజన పుట్టుక, అపాయ ఉపజనములు, అది అనపాయ అంటే లేని, అంటే పుట్టుక డెత్తు లేని అనే ధర్మములు లేని చైతన్యం ఆత్మాయేవ. అనపాయోపజన ధర్మక అంటే అపాయ ఉపజన ధర్మకములు లేని ఉపజన ధర్మక, అనపాయ ఉపజన ధర్మక, అపాయ ఉపాజన ధర్మక నా అంటే లేని చైతన్యం ఏవా. అయితే మరి ఇన్ని కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏమిటండి? నామరూపాది ఉపాధి ధర్మై ప్రత్యవభాసతే. ఇవన్నీ ఆభాసలు అంటే అధ్యస్థమైనటువంటి ప్రతిబింబములు, అపియరెన్సెస్, మిథ్య. దీనికి 3 శృతులను కోట్ చేస్తుంది. 4. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటే ఆత్మ లేక బ్రహ్మ, అది సత్యము, జ్ఞానము, అనంతము. ప్రజ్ఞానం బ్రహ్మ 2 మహావాక్యాలు. విజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటటువంటి 3వ అధ్యాయంలోని అదొక బృహదరం. విజ్ఞాన ఘన ఏవ ఇత్యాది శృతిభ్య. ఈ విధమైనటువంటి శృతుల ద్వారా ఈ విషయం తెలిసింది. ఎలా తెలిసింది? ఆత్మాలేక చైతన్యం అనేటటువంటిది అపాయ ఉపజన ధర్మకములు లేనిది. ఓకే, అపాయ ఉపజన ధర్మకములోనూ నాకు అంత వేల కొద్ది కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అపియరెన్సెస్. నామరూపాద్యుపాధి ధర్మై ప్రత్యవభాసతే అనే విషయాన్ని సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ, విజ్ఞాన ఘన ఏవ అనే శృతులు ప్రమాణంగా మనకు తెలియవచ్చింది. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ 4 శృతివాక్యాలు కోట్ చేశారు. పరబ్రహ్మమే 16 కళలుగా ప్రకటితమవుతుంది. ప్రత్యవభాసతే అంటే ఉపాధి ధర్మములుగా ప్రత్యవభాసతే. 16 విభూతులకు కారణము. 16 విభూతులు కార్యములైతే వేటికి కారణమైనది పరబ్రహ్మము. కానీ ఆ పరబ్రహ్మమునందు ఈ ధర్మములు లేవు. ఏ ధర్మములు లేవు? అపాయ ఉపజన ధర్మములు, అనపాయ ఉపజన ధర్మక అన్నారు. అంటే అపాయ ఉపజన ధర్మములు లేనటువంటి పరబ్రహ్మమునందు ఈ 16 కళలుగా కనిపిస్తున్నటువంటి ఆ 16 కళలు ఏమిటి? నామరూపాద్యుపాధి ధర్మై ప్రత్యవభాసతే. విభూతులకు ప్రకటమవుతున్నాయి. ఈ ధర్మములు పుట్టుట, పోవుట అంటే మధ్యలో మార్పు చెందుట అనేటటువంటి ధర్మములు ఉండవు. ఫ్యాన్ ఓల్డ్ అంటే అర్థం ఏమిటండి? ఫ్యాన్ అన్నది ఉపాధి. ఈ ఫ్యాన్ డొక్కు ఫ్యాన్ అండి, డబా 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 సౌండ్ చేస్తుంది, ఓల్డ్ అయిపోయింది అంటే అందులో ఉన్న ఎలక్ట్రిసిటీ ఓల్డ్ అని అర్థమా? ఇఫ్ ద బాడీ ఈజ్ ఓల్డ్ ఆఫ్ దిస్ మ్యాన్, it means that the upadhi is old, but the chaitanya is ever new and ever young and ever whatever you call. It's neither young nor old. You understand? ఈ గ్లాస్ దీనిలోనున్నటువంటి స్పేసు చాలా తక్కువ. ఇది 200 ml మాత్రమే పడుతుంది. 200 ml అనేటటువంటి స్పేసు దీని కొలత, ఈ ఉపాధి కొలత. కానీ ఇందులో ఉన్న స్పేసు కొలత 200 ml కాదు కదా. అంటే గ్లాసులోనున్న స్పేసు చిన్నది, అదిగో ఈ రూములోనున్న స్పేసు పెద్దది అనేటటువంటిది ఎంత తప్పు. ఈ ఉపాధులలో ఉన్నటువంటి ఈ ధర్మాలను ఆత్మయందు ఆరోపించడము, ఇదిగో ఈ గ్లాసు తాలూకా లిమిటేషన్ ని ఆత్మకి ఆరోపించడము, a oldness of fan or the body to attribute to the electricity or the Atma is equally a great blunder. అలాగే ఈ కళలన్నీ ఉపాధి ధర్మము ఇలా తెలిసింది. శృతే చెప్పింది. నామరూపాద్యుపాధి ధర్మై ప్రత్యవభాసతే అనపాయ ఉపజన ధర్మక చైతన్యం ఆత్మయందు ప్రత్యవభాసతే. ఇదే సత్యజ్ఞానం అనంతం తాలూకా డిస్కషన్లో వస్తుంది.
ఇక నుంచి విచారం చేస్తుంది. ఈ విచారాన్ని అంటే విచారం అంటే ఏడుస్తున్నారని కాదు, విచారాన్ని బోధిస్తున్నారు. అంటే ఇది ఈ అనాలిసిస్, విచారం మీన్స్ రిఫ్లెక్షన్ అనాలిసిస్. ఘటమును చూచుట, ఒక ఘటాన్ని చూస్తున్నాను. చూస్తే ఏముంది? వస్తువు ఉంది. ఆ వస్తువు మీద వెలుగు ఉండాలి. ఆ వెలుగుతో చూడడానికి కన్ను ఉండాలి. ఈ కన్నుని ప్రేరేపించేటటువంటి మనసు, ఈ ఘటము అని చెప్పేటటువంటి మనసు, ఇది చిన్నది, పెద్దది, మంచిది, చెడ్డది, రంగుది, రంగు లేనిది, నాది కాదు అనేటటువంటి అనాలిసిస్ చేసే బుద్ధి, అహంకారాలు ఉండాలి. ఇవన్నిటికీ వెనకాల ఉండే చైతన్యం ఉండాలి. అంటే ఫైనల్గా ఆ ఘటం అనేటువంటి దేని మీద ఆధారపడుతుంది? ఆ వెనకాల ఉన్నటువంటి చైతన్యం. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, వాచో వాక్కు, ప్రాణస్య ప్రాణ. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుదతే మనసానుమనతే ఏన మనం. అదే అక్కడ బోధిస్తుంది. అనపాయ ఉపజన ధర్మక చైతన్యం ఆత్మ ఏవ. అపాయ ఉపజన ధర్మములు చైతన్యమునకు లేవు. అయ్య బాబోయ్, ఇలా అర్థం చేసుకోవాల్సింది పోయి విష్ణుమూర్తి వారు ఏమిటి, ఆయన గారికి ఇద్దరు ద్వారపాలకులు ఏమిటి, ఆయనకి ఎవరి నుంచి భయము, ఎవరు ఆయన్ని కొట్టేస్తారు, ఎవరు చంపేస్తారు, వాళ్ళ చేతిలో ఆయుధాలు ఏమిటి, ఏమిటి ఈ కల్పనంతా? శివుడేమిటి, ఆ శివ తత్వం ఏమిటి, అది అపాయ ఉపజన ధర్మములో చైతన్య స్వరూపమైన శివోహం 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 అన్నదానికి వేరే ఆయుధాలు, శూలమెందుకు? ఇవన్నీ మన కల్పన కాదా? అనపాయ ఉపాజన ధర్మక చైతన్యమైనటువంటి ఆ శివ పరమాత్మ, ఆ విష్ణువు అనేటటువంటి ఆ చైతన్యము సర్వవ్యాపకమైనది. ఆత్మ ఏవ, ఆత్మయే కదా. మీరు పుట్టిస్తున్నటువంటి ఇవన్నీ ద్వారపాలకులు, ఇవులు, అందాలు, కిరీటాలు, భార్యలు, వాళ్ళ కొట్లాటలు, పిల్లలు, కోపాలు, తాపాలు. శివుడికి చాలా కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఇలా చూస్తే ఆ మన్మధుడు మసైపోయాడండి. ఎలాగండి చైతన్యానికి ఇవన్నీ ఉంటాయి? చైతన్యానికి ఉండవు కదా. అపాయ ఉపజన చైతన్యానికి ఇవి ఉండవు కదా. అపాయ ఉపజన ధర్మక అనపాయ ఉపజన ధర్మక చైతన్యం ఆత్మ ఏవ. దీనికి ఆల్ దీస్ ఇమోషన్స్, ఆ భావోద్వేగాలు, మనస్తాపాలు, శరీరము, ఆకారాలు, రూపాలు, ఆయుధాలు, సంసారము, పిల్లలు, పాపలు, కుటుంబము, వైరాలు, యుద్ధాలు ఉండవు. అన్ని కల్పనలు మా నామరూపాద్యుపాధి ధర్మై ప్రత్యవభాసతే. ఇవన్నీ నామరూపములైనటువంటి ఉపాధి ధర్మములు నువ్వు కల్పించావు. నీకు ఏం ధర్మాలు ఉన్నాయో అవన్నీ ఆ చైతన్యానికి అంటగట్టావు. చైతన్యం మీద అధ్యారోపణ చేశావు. చైతన్యానికి ఇవి లేవురా, అది శుద్ధ స్ఫటికం రా, దాని మీద ఈ రంగు లేదురా బాబు, నువ్వు పులమకు. ఈ రంగు పులిమి చైతన్యాన్ని కాలుష్యమని అనుకోకు. నువ్వు ఎలాగో చైతన్యాన్ని కాలుష్యం చేయలేవు, కానీ కాలుష్యంతో ఉన్నది ఇగో ఉపాధి ధర్మములన్నింటినీ పెట్టి అక్కడ అపీరెన్స్ అని తెలుసుకోకుండా అవి నిజాలని నమ్మి నువ్వు ఈ కథలను సృష్టించొద్దు. ఇవి ఆత్మవి కావు. దేశకాల బుద్ధితో ఆత్మను దర్శించలేము. నాకెప్పుడు సాక్షాత్కారం అవుతుందో ఆ పరబ్రహ్మము అంటే కాలం, నాకు ఎక్కడ సాక్షాత్కారం అవుతుందో, అటు కాశీలో అవుతుందో, ఇటు రామేశ్వరంలో అవుతుందో, లేకపోతే డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అవుతుందో అంటే దేశం. నాకు ఈ జన్మలో అవుతుందో, మరో జన్మలో అవుతుందో అంటే వ్యక్తి. ఈ వస్తువు ద్వారా కలుగుతుందో, ఆ వస్తువు ద్వారా కలుగుతుందో అంటే వస్తువు. ఆ విధంగా చూసినంత వరకు యు కెనాట్ ఎక్స్పీరియన్స్ ది ఆత్మ, బికాజ్ దట్ ఈస్ యూ యువర్ సెల్ఫ్. Because Atma is none other than the internal consciousness of yours. Atma eva నామరూపములు, గుణములు మొదలగు ఉపాధి యొక్క ధర్మముల ద్వారా ప్రత్యవభాసతే కనపడుతోంది. ఇట్ ఈస్ ఎన్ అపియరెన్స్. ఈ నామరూపములకు వెనుక చైతన్యమే, జ్ఞానమే ఉంది. అదే ఆత్మ. పోయేది నామరూపం. పొద్దున్న చూశాం కదా.
ప్రతి క్షణము గాలి పీలిస్తే ఇన్ లైఫ్, అవుట్ డెత్, ఇన్ లైఫ్, అవుట్ డెత్. జాతస్య హి ధ్రువో మృత్యుః. జాతస్య హి పుట్టిన దానికి మృత్యువు, కాయస్య హి ధ్రువో మృత్యుః శరీరమునకే మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ చనిపోయిన దానికి మళ్ళీ జన్మ, ధ్రువం జన్మ కాయస్య చ శరీరమునకే జన్మ. సూక్ష్మ శరీరం, కారణ శరీరం, పోయేది నామరూపం. ఇప్పటి వరకు వివరించినవే శృతి ప్రమాణాలతో చెప్తున్నారు. అంతము లేని ఉనికి తెలియుట సత్ చిత్ అనంతం. సచ్చిద్ ఆనందమన్న అనంతమన్న అంతము లేని అనండి ఉనికి, ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ ఇది ఉన్నది, నేను ఉన్నాను ఈ బాడీగా, ఉపాధిగా. ఇదేమిటి ఉనికి? అంతము లేని ఉనిక, అంతమున్న ఉనికే? అంతమున్న ఉనికే. అంతం దేనికైతే అంతం లేదో, అనంతంగా ఉంటుందో, సత్యం జ్ఞానం అనంతం అనేటటువంటి సత్యం అంటే ఆ ఉనికియో అదే బ్రహ్మ. సరే, అనంతంగా ఉందండి, ఉన్నదండి, కానీ అది జడమండి. అబ్బెబ్బే, కానే కాదు. జ్ఞానం సత్యం, సజ్ఞానంతో కూడినటువంటి ఉనికి. జ్ఞానాన్ని, సత్యాన్ని, ఉనికిని, చిత్తుని వేరు చేయలేదు. ఈ ఉనికి జ్ఞానముతో కూడి అంతము లేని ఉనికి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్ చిత్ తెలియుట, చిత్ ఉనికి, సత్. ఇగో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా అంతమున్నవే. కొన్నిటికి ఉనికి ఉంటుంది, కొన్నిటికి ఉనికి జ్ఞానము రెండు ఉంటాయి. కానీ అంతవంతంలే. అంతవత్తు ఇమే దేహ నిత్యస్తోక్వ శరీరణ అనాశనో అప్రమేయస్య త్వం తితిక్షస్వ భారత. సచ్చిత్ వేరు చేయకూడదు. దే ఆర్ జస్ట్ లైక్ లుకింగ్ అట్ ద సేమ్ థింగ్ ఇన్ టూ డిఫరెంట్ యాంగిల్స్. సత్ ఈజ్ ఆల్వేస్, అంటే ఏ సత్ ఇది? అంతము లేని సత్ ఏదో అది జ్ఞానమే. చిత్ సత్తు కలిసే ఉంటాయి. ప్రజ్ఞానం అంటే లౌకిక జ్ఞానములు ఉన్నాయి కదా. లౌకిక జ్ఞానాలు ఏమిటి? నాకు బాగా వంట చేయడం వచ్చండి, నేను బాగా ట్రీట్మెంట్ చేసేస్తానండి పేషెంట్లకి, నేను కంప్యూటర్ బాగా ట్రీట్ చేసేస్తానండి, నేను ప్రపంచంలో విమానాన్ని బాగా డ్రైవ్ చేస్తానండి. ఇవన్నీ ప్రజ్ఞానము, అంటే లౌకిక జ్ఞానాలు. ఈ జ్ఞానానికి ఉన్నటువంటి ప్రజ్ఞానము, విశిష్టమైనటువంటి చైతన్యము వలననే ఇవి జరుగుతున్నాయి కదా. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. I don't know. We have come to a new area. I would very much continue for one more day, the same one. There is no other way but to stop here.